ఒక్కొక్క ప్రోడక్ట్ విధానం గురించి చెప్పాలంటే మనకు అసలు టైం కూడా సరిపోలే అటువంటి ప్రోడక్ట్లో ఉన్నటువంటి దమ్ము ఉంటుంది. అయితే స్టార్టింగ్ లో నాకు నాకు ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండే. నాకు హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లం ఉండి, నాకు బాడీ వెయిట్ లాస్ ఉండే. నెక్స్ట్ ఇట్లా నాకు ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉండే మేజర్ గా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటే నాకు క్రమక్రమంగా ఒక్కొక్క ప్రాబ్లం అనేది పోవడం జరిగింది. రెండోది, హరిత సంజీవన్ అనే ప్రోడక్ట్ మనకు అద్భుతమైన ప్రోడక్ట్. ఇలాంటి ప్రోడక్ట్ దాదాపుగా ఎక్కడ కూడా దొరకదు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన ఆ, మనం ఇప్పటి వరకు కెమికల్స్ వాడినటువంటి భూమిలో కూడా మనం దీన్ని ఒక 5 years కనుక రెగ్యులర్ గా యూజ్ చేయగలిగితే మన భూమి దాదాపుగా ఒక ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎలా అయితే సారవంతంగా ఉండేనో ఆ విధంగా ఈ భూమి అనేది చేంజ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఏయంగానే మనకేదో దిగుబడి వస్తుంది, లేకపోతే ఇంకేదో మనం బయట కాంప్లెక్స్ ఎరువుల మీద ఎక్కువ పనిచేస్తుంది అనే విధంగా కొంచెం చెప్తా ఉంటారు. కానీ అలా కాదు. అది ఆ ఈ ప్రోడక్ట్ గురించి అలా చెప్పడానికి అవకాశం లేదు, అట్లా చెప్పకూడదు కూడా. ఏంటంటే మనం ఏది పండించినా, భూమిలో ఏది వేసినా గానీ మనకు ఎంత దిగుబడి రావాలో అంతే వస్తుంది, అంతకంటే ఎక్కువ రావడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆ సీడ్ ఉంటది కదా, ఆ సీడ్ అనేది డిఫరెంట్ సీడ్ ఉంటది. సీడ్ను బట్టి మనకు దిగుబడి వస్తుంది తప్ప మనకు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కానీ మన హరిత సంధిని వేయడం వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఆ భూమిలో ఉన్నటువంటి కరగనటువంటి ఖనిజాలని కూడా కరిగిస్తూ ఆ మనకు కావలసిన మొక్కకు కావలసిన మంచి పోషకాలను అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఇది మన భూమిలో. కాబట్టి డిజైన్ చేస్తూ మనకు ఒక 2 అడుగుల లోపల ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ బయటికి తీసుకొస్తుంది. అది మన హరిత సంజీవని ఉన్నటువంటి పవర్ఫుల్ ఒక విధానం. కానీ మనం వేయంగానే మనకు ఇలాంటి రకరకాల దిగుబడులు వస్తాయి, రకరకాలుగా మనం ఇది అవుతాం, అట్లా అవకాశం లేదు. మనం ఉన్న విధంగా చెప్పడం అనేది మనం దాంట్లో నేర్చుకోవాల్సి ఉంటుంది, నేర్చుకొని చెప్పవలసి ఉంటుంది. దానికంటే ఇది ఒక భాగం. ఇక మనకు హెల్త్ పరంగా న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. మనకు చాలా ఇంపార్టెంట్ అంటే మనం మనం మనిషి అనేటప్పుడు మనం పొద్దున్న లేస్తే ఎక్కడైనా తిరగగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, ఎవరితోటి కలుస్తాం, ఎంతో మందితోటి కలిసి ఇట్లా వస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధానం వైజ్ గా వాటర్ తీసుకోవచ్చు, కొన్ని దిక్కుల జంక్ ఫుడ్ తీసుకోవచ్చు, కొన్ని దిక్కుల ఏదో రకంగా తీసుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటిని మరి మళ్ళీ మన బాడీలో డిజాల్వ్ చేస్తూ మన బాడీని ఆరోగ్యంగా ఉంచాలి అంటే మన ఆర్సిఎం న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్ తప్ప మళ్ళీ ఏ ప్రోడక్ట్ కూడా అవకాశం లేదు. కాబట్టి మన న్యూట్రిచార్జ్ ప్రోడక్ట్ కానీ మనకు సంబంధించిన ఎనీ ప్రోడక్ట్ 100% వాడి ఇప్పటి వరకు దాని రిజల్ట్ తీసుకొని నేను ఆర్సిఎం బిజినెస్ లో కొనసాగిస్తున్నాను. కాబట్టి ఇంత మంచి ఆర్సిఎం బిజినెస్ అవకాశం నాకు దొరికినందుకు మరి మరొకసారి ముఖ్యంగా ఈ అవకాశాన్ని అందరికీ అందజేసినందుకు, మనం భారతదేశానికి అందజేసినందుకు టీసీ షాబ్రా సార్ గారికి ఒక ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన శ్రీ బెజ్జంకి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను మీరు ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నా సార్. ఓకే, మరి ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ యూజ్ చేస్తే దానివల్ల మీకు ఆరోగ్యం అనేది వస్తుంది. మరి ఎప్పుడైనా ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ని మానేయాలని అనిపించిందా? నో సార్, అది బంద్ చేయడానికి అవకాశమే లేదు సార్. అన్నిటికంటే ముందు ఆర్సిఎం హెల్త్ కార్డ్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అది హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆర్సిఎం లో ఫస్ట్ నేను కొంతమందికి చెప్పినప్పుడు మీ ఆర్సిఎం లో ఆయిల్ ఉందా అని అడిగేది నన్ను.
రెండోది మీ RCM లో కొన్ని రకాల పప్పులు ఉన్నాయని అడిగేది, లేకపోతే గోధుమ పిండి ఉన్నదని. కానీ ఒక్కొక్కటి ఏంటంటే, ఫస్ట్ మనం ఆరోగ్యానికి మించింది ఏం లేదు. ఆరోగ్యం రీత్యా ఫస్ట్ వచ్చింది మనకు RCM లో వచ్చింది హెల్త్ గార్డ్ ఆయిలే ఫస్ట్ వచ్చింది మన ఆరోగ్యానికి సంబంధించి అనుకుంటే. కానీ ఈ ఆరోగ్యానికి సంబంధించి ఫస్ట్ హెల్త్ గార్డ్ ఆయిల్ వచ్చిన తర్వాత కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సేవ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అంటే ఉమ్, ఈ మా ఇంట్లో మా లేడీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా తొందరగా నయం కావడం జరిగింది సార్. ఒక 6 months లో కంప్లీట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం కంప్లీట్ గా కంప్లీట్ అయినాయి. ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా విధిగా ఉంటవి. అవి మనకు చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లం కూడా ఓన్లీ వన్ RCM హెల్త్ గార్డ్ ఆయిల్ తోటి చాలా అది తగ్గడం జరిగింది. రెండోది ఏంటంటే నాకు కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం అనేది కొంచెం ఉండే. ఆ ప్రాబ్లం మాత్రం నాకు ఒక 6 months లో అది కూడా క్లియర్ అయింది. మాకు ఇప్పటి వరకు ఈ ఇంత అంటే ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల కాలంలో మాత్రం మా ఇంట్లో మా ఒంట్లో మా మాకు సంబంధించి ఎవరికి కూడా చిన్న డిసీజ్ కూడా రావడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే నేను కూడా పల్లెటూరులో ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా వాతావరణం చాలా విధిగా ఉంటుంది. ఇక్కడ పరిసరాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఎందుకంటే అందరూ ఉండే పరిసరాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఈ RCM ప్రోడక్ట్ వాడుతున్నాం కాబట్టి, ముఖ్యంగా హెల్త్ కార్డు డైలీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పరిసరాలలో అందరితోటి ఉన్నాక కూడా మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంటే దట్ ఈస్ RCM పవర్, ప్రోడక్ట్ పవర్. కాబట్టి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. హెల్త్ గార్డ్ ఆయిల్ ప్రతి ఒక్కరూ ఏ ప్రోడక్ట్ అప్పుడప్పుడు మనం అంటే మంత్ బై మంత్ వాడినా కానీ హెల్త్ గార్డ్ ఆయిల్ అనేది రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండేది. అది ఆయిల్ లేనిది మనం ఏది కూడా చేయడానికి ఇంట్లో కిచెన్ లో ఏది కూడా వంట వండడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఆయిల్ చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని వాడాలి. నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం ఆయిల్ తోటి చాలా వెళ్ళిపోయినాయి కాబట్టి మీకు కూడా అలానే జరుగుతుందని నేను కోరుకుంటూ మరి ఒకసారి ఒకవేళ మీరు నా ఆయిల్ బయట ఇప్పుడు మార్కెట్ లో మీరు బయటకు వెళ్తారు, ఫంక్షన్స్ లోకి వెళ్తారు, ఎవరింటికన్నా వెళ్తారు, అప్పుడెట్లా? అప్పుడు నార్మల్ గా అక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను సార్, బయట మనం ఎక్కడికైనా పోవచ్చు, ఎవరితోటైనా కలవచ్చు, ఎక్కడైనా మనం కామన్ గా జంక్ ఫుడ్ కూడా తీసుకుంటాం కామన్ గా. అంటే ఫంక్షన్లకు పోతాం, మన రిలేషన్ లో కూడా ఫంక్షన్లకు పోతాం, కానీ కంపల్సరీ అక్కడ తినవలసి ఉంటుంది. ఎందుకంటే తినకూడదు అనే స్థితికి వస్తే అక్కడ ఏంటంటే కొన్ని కొన్ని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే రిలేషన్ లో మనం నార్మల్ గా బయట పోయినది వేరు, రిలేషన్స్ పోయింది వేరు ఉంటుంది. రిలేషన్ లో ఫీలింగ్స్ మన దగ్గర చుట్టాలు వాళ్ళు వీళ్ళంతా కలిసి ఉంటాం కాబట్టి అరే ఇతనే పెద్ద ఇది అది అనుకుంటా కొంచెం మనను ఇది చేస్తూ ఉంటారు కాబట్టి తినవలసి ఉంటుంది. అక్కడ తింటాం కానీ మొహమాటానికి తినేస్తాను మళ్ళీ ఆ రోజు. సార్ ఆ రోజు ఏం జరుగుతుంది పరిస్థితి? ఆ రోజు అంటే నార్మల్ గానైతే నాకు అంటే నాకైతే ఇప్పటివరకు ఎలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ జరగలేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే నేను ఆ రకరకాల అంటే మనకున్న ప్రోడక్ట్స్ దాదాపుగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మా ఇంట్లో కూడా కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది మనం ఇంటి దగ్గర తిన్నంతగా తినబుద్ధి కాదు. ఎందుకు అంటే అక్కడ ఆయిల్ కంటెంట్ ప్రాబ్లం ఉంటది. అక్కడ రకరకాలుగా ఏదో వేస్తూ ఉంటారు అందులో, ఆ కూరలలో కానీ అన్నంలో కానీ అన్ని వేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ మనకేంటంటే కొంచెం తినబుద్ధి కాదు అంతే. కొంచెం వాళ్ళు తిన్న దాని మీద కొంచెం తక్కువ తింటాం. రెండోది ఏంటంటే జస్ట్ మనకు డైజెషన్ కూడా మనం ఆయిల్ ఆల్రెడీ మన బాడీలో కొంచెం దాని కంటెంట్ ఉంటది కాబట్టి కొంచెం ఎప్పుడైతే నాకు అలాంటి పరిస్థితులలో ఇబ్బంది అనిపించలేదు. జస్ట్ మరి ఎవరికైనా అనిపిస్తే చెప్పొచ్చు. కానీ మళ్ళీ ఇంటికి దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ RCM ఆయిల్ కాబట్టి ఎక్కడ కూడా నాకు ఆ ప్రాబ్లం. ఓకే, ఓకే, రైట్, రైట్. లక్ష్మణ గారు మీకు సిగ్నల్స్ కూడా పోతున్నాయి.